నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. సంక్రాంతి ఈ పండుగంటేనే సరదాలు, సయ్యాటలు, నేలపై రంగవల్లులు, ఆకాశానికి నిచ్చెనలేసే పతంగులు, తెలుగింటి పౌరుషాన్ని చాటే కోళ్ల పందాలు, పొట్టేలు పున్నయ్యల పోరు, బసవన్నల బల ప్రదర్శనలు, ఇలా ఒకటేమిటి 3 రోజులు ఒకటే కాలక్షేపం. ఏడాదంతా గుర్తుండిపోయే జ్ఞాపకాలు. నా పుంజు గెలిచింది, నీ పుంజు ఓడింది, నా ఎడ్ల బండు లాగాయి, నీ ఎడ్లు నీలిగాయి, నా పొట్టేలు పొగరు ముందు నీ పొట్టేలు తల వేలాడేసింది అంటూ బావా బావమారుదులు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటూ మళ్లీ పెద్ద పండుగ వచ్చేసరికి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కోళ్లు, ఎద్దులు, పొట్టేలను బరిలోకి దించి కొందరు తమ పౌరుషాన్ని వాటి ద్వారా ప్రదర్శిస్తుంటే మరికొందరు బండరాళ్లెత్తి, ఇంకొందరు వినూత్నమైన క్రీడల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. తెలుగు ఇంటి ఆడపడుచులు తమకే సాధ్యమైన చుక్కల ముగ్గులు దిద్ది పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఏటా జరిగే పోటీలైనా ప్రతిసారి నిత్య నూతనంగా కనిపిస్తూ తెలుగు లోగిలకు నవోత్తేజం తెస్తుంటాయి. ఎంతో ఆసక్తికరంగా, అంతకుమించి ఉత్కంఠగా ప్రతి పందెం సాగుతోంది. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా. సంక్రాంతి తెలుగులోగిళ్లను సయ్యాటల్లో ముంచెత్తే మహాపర్వదినం. ఏడాదికి ఒక్కసారి వస్తుంది కానీ సంవత్సరం అంతా గుర్తుండిపోయేలా చేస్తుంది. ఈ పండుగ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులే. ధనుర్మాసం ఆరంభం నుంచి ప్రతి ఇంటి ముందు కొలువు తీరిన రంగవల్లులు తెలుగింటి ఆడపడుచుల సృజనాత్మకతకు, నేర్పుకి అద్దం పడుతుంటాయి. మా ఇంటి రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. తెలుగిళ్ల ముందు నుంచి వెళ్లే రోడ్లను నెల రోజుల పాటు అంత అందంగా తీర్చిదిద్దిన మన ఆడపడుచులకు నజరానాలు ఇచ్చుకోవడం చాలా సబబు కూడా. అంతేకాదు, ఎవరి ముగ్గు ఏ వీధి ఎక్కువ సబగులు తీసుకొచ్చిందో కూడా తెలుసుకోవాలిగా. అందుకే ముగ్గుల పోటీలు. ఈ పోటీల్లో చిన్నారుల మొదలు యువతులు, గృహిణులు, అమ్మమ్మల వరకు అందరూ పోటీపడి రంగురంగుల రంగవల్లులతో నేలకు కొత్త అందాలు అద్ది బహుమతులను ఎగరేసుకుపోతుంటారు. ఈ పండుగ రోజులోనే నిర్వహించుకునే మరో పోటీ ఒకటి ఉంది. అదే గాలిపటాల పోటీ. పల్లెల నుంచి నగరాల వరకు, చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు ఆడ మగ అన్న తేడా లేకుండా గాలిపటాలు ఎగరేస్తుంటారు. గగనానికి లేఖలు తీసుకెళ్లే వార్తాహర్లా అవి కనిపిస్తూ ముచ్చట గొప్పుతుంటాయి.
పవరే పతంగం పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. సంక్రాంతి అంటే తెలుగులోగిళ్లలో ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు. ఏడాది క్రితం కోడి గెలిచి తన ప్రతిష్టను ఇనుమడింపచేసి ఉండొచ్చు, లేదా ఓడి బావతో గేలి చేయించి ఉండొచ్చు. అందుకే ఈసారైనా గెలవాలన్న కసితో కోడిని పోటీకి ఏడాది ముందు నుంచే సిద్ధం చేస్తారు. ఆ సమయం రాని వచ్చింది. పెద్ద పెద్ద బరులు, చుట్టూ జనసందోహం, ఒకటే కోలాహలం. మధ్యలో తమ పౌరుషానికి ప్రతీకైన కోళ్లు. ఏడాదంతా కష్టపడి పెంచిన కోడి బరిలోకి దిగి ఎదుటిపుంజుని మట్టి కనిపిస్తుంటే ఆ కోడి యజమాని కళ్లల్లోనే ఆ పండుగ శోభంతా కనిపిస్తుంది. కత్తి కట్టి పోటీలు నిర్వహించకూడదన్న ఆదేశాలు ఉన్నా అవేమీ ఖాతరు చేయక కొన్ని ప్రాంతాల్లో కత్తి కట్టి కోళ్లను బరుల్లోకి దించుతున్నారు. ఇది నిప్పు కోడి పెట్టరో, దీనికి పసార పట్టరో, ఇది కన్నె కోడి పెట్టరో, దీని కన్ను గిటి పట్టరో. కూసే వయసొచ్చింది, కున్ను కరువైంది. సంక్రాంతి వేళ మరో సంబరం బసవన్నల బళ్ల ప్రదర్శన. ఏడాదంతా దుగిదున్ని రైతు ఇంటికి ధాన్యరాశులు, భోగభాగ్యాలు చేర్చిన ఈ బసవన్నలు కూడా పండుగ వేళ తమ సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమయ్యాయి. కాడిని భుజాన ఎత్తుకుని పట్టెడ కట్టి చండ్రకాల రైతన్న ఎత్తాడో లేదో ఉరుకుల పరుగుల మీద లక్ష్యం వైపు దూసుకెళ్తూ అందరితో జేజేలు పలికించుకుంటున్నాయి. ఇంకో రకం ఎద్దులు ఉన్నాయి. అవి బల ప్రదర్శన కోసమే. ఏడాదిలో ఎక్కడ బండ్లాగు పోటీలు జరిగినా ఇవి పాల్గొంటుంటాయి. అయితే ఈ సంక్రాంతి పోటీ మాత్రం వీటికి చాలా ప్రత్యేకం. తెలుగు ప్రజలందరూ ఈ పోటీలను ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. ప్రతి ఊరిలో బండలాగుడు పోటీలు జరుగుతాయి. అప్పటి వరకు ఎక్కడెక్కడో జరిగిన పోటీల్లో సత్తా చాటిన పందెం ఎడ్లు సొంత ఊరిలో సొంత మనుషుల మధ్య పోటీలో పాల్గొని విజేతలుగా నిలవడం నిజంగా ఆ యజమానికి ఎంతో గర్వకారణం. అందుకే ఎలాగైనా గెలవాలన్న పంతంతో అంత బరువున్న బండరాయిని కూడా అమాంతం అవతల వైపుకు లాగేస్తున్నాయి. అందరి జయ జయ ధ్వానాలు అందుకుంటున్నాయి. పేదుడు పాదుడుగా ఉండడమే కాదు, ఇంతగా కాలక్షేపాన్ని అందిస్తున్న ఎడ్లకు అందాల పోటీలు కూడా జరుగుతుంటాయి. సంక్రాంతి వేళ పొట్టేలు పున్నయ్యలను ఇక ఆపలేం. పెద్ద బలో ఎదుటి పొట్టేలును గెలిచే వరకు విశ్రమించకుండా పోరాడుతూ ప్రేక్షకులకు మంచి మజా అందిస్తుంటాయి.
భీముడు గురించి మనకు తెలుసు. ఎంతటి బరువునైనా అవలీలగా పైకెత్తగలడు. అలాంటి భీముల్ని ఎంతో మందిని ఈ సరదాల సంక్రాంతి మనకు పరిచయం చేసింది. ప్రకాశం జిల్లా చిట్యాల మండలం ఈపురుపాలెంలో ఉన్నారు వాళ్ళు. 120 కిలోల బరువున్న పెద్ద గుండెరాయిని పైకెత్తి తమ సత్తా ఏంటో చాటారు. కలియుగ భీములు అనిపించుకున్నారు. ఇలా ప్రతిక్షణం ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ పండుగ పర్వదినాలను తెలుగు లోగిళ్లు సరదాగా జరుపుకుంటున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, వైవిధ్య బహుముఖీనమైన సువిశాల భారతం గురించి వినిపించే మాటిది. ప్రాంతాలు, భాషలు, పద్ధతులు వేరైనా భారతీయత అన్న ఒకే ఒక జాతీయ భావంతో అంతా కలిసి ముందుకు సాగుతున్నాం. కాస్త అటు ఇటుగా పండుగలు పర్వదినాల్లోనూ అంతే. సంబరాల హేళ సంక్రాంతి కూడా అందుకు మినహాయింపు కాదు. తెలుగునాట సంక్రాంతి, ఉత్తరాదిన మకర సంక్రాంతి, లోహ్రీ, ఈశాన్య భారతంలో భోగాలి బిహు, మాఘ్ బిహు, ఇలా పేరేదైనా అదే ఆనందాల వెల్లువ. అవే ఆటాపాట, సరదా సయ్యాటలు, రంగురంగుల రంగవల్లులు, ప్రత్యేకమైన విందు వంటకాలు, ప్రత్యేకమైన పూజా పునస్కారాలు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. సంబరాల సంక్రాంతికి మన దేశవ్యాప్తంగా ప్రాంతానికో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాల్ని దేశవ్యాప్తంగా ఒకే రోజుల్లో చేసుకుంటారు. కాకపోతే ప్రాంతానికో పేరు మారుతూ ఉంటుంది. సేద్యపు సిరులు ఇంటికి చేర్చే భోగి మంటలు, ప్రత్యేక వంటకాలు అందరి వేడుకల్లో సాధారణంగా కనిపించే సారూప్యతలు. దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వారి వారి పద్ధతుల్లో ఆటపాటలతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఉత్తరాన లోహ్రీగా, అసోంలో భోగాలి, బిహు వంటి వేర్వేరు పేర్లున్నా ఈ పర్వదిన సంబరాలు మాత్రం అంతటా ఒక్కటే. బొమ్మల కొలువులతో ఆకట్టుకుంటారు. ఈ వేడుకల్లో తెలుగు లోగిళ్ల తర్వాత ముందుగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్ర గురించి. మకర సంక్రాంతి రోజున జరిగే పతంగుల ఉత్సవాలతో అక్కడ సరికొత్త శోభ సంతరించుకుంటుంది. మహారాష్ట్ర ఆకాశ వీధులన్నీ అనేక రకాల పతంగులతో సప్త వర్ణ రంజితంగా మారతాయి. పిల్ల పెద్ద అంతా ఒక్కచోట చేరి వాటిని ఎగురవేస్తూ సమయాన్నే మర్చిపోతుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఇరుగు పొరుగు పిండి వంటలు, మిఠాయిలు పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆ తీపి వస్తువుల్లానే ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షిస్తారు. కొత్తగా పెళ్లైన నవ వధువులు ప్రమిదలు వెలిగించి వారికి, కుటుంబ సభ్యులందరికీ సకల శుభాలు కలగాలని దేవతల్ని వేడుకుంటారు. మహిళలంతా నూతన వస్త్రాలు, కొత్త గాజులు ధరించి బంధువులందర్నీ ఆహ్వానించి పసుపు కుంకుమ పూజ చేసి నవ వధువుల్ని వారి కుటుంబంలో ఆహ్వానిస్తారు. గుజరాత్లోనూ సంక్రాంతి సంబరాల్ని ఇంతే ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మహారాష్ట్రలానే అక్కడ కూడా మకర సంక్రాంతి రోజుల్లో పతంగుల పండుగే కీలకం. సంప్రదాయబద్ధంగా ఏటా ఈ రోజు రాగానే ప్రతి కుటుంబం పతంగుల ఎగురవేతతో ఆనందోత్సాహాల్లో తేలియాడుతూ కనిపిస్తుంది. వివిధ రంగులు, ఆకృతుల్లో అలంకరించిన గాలిపటాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిల్లిపాది సందడి సందడిగా గడుపుతారు. అలా వేలాది గాలిపటాలతో నిండిపోయే ఆకాశ వీధులు చూడటానికి ఎంతో ముచ్చట గొలుపుతాయి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకునే గుజరాత్ లో నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పండుగైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఉత్తరాయణ, మకర సంక్రాంతితో కలిసి వచ్చే ఈ గాలిపటాల సంరంభం పండుగ వేడుకలకు కొత్త వన్నెలు అద్దుతుంది. పైగా గుజరాత్ ప్రజలు ఈ ఉత్తరాయణ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. అన్ని రకాల వ్యాపారాలకు 3-4 రోజులు విరామం ప్రకటించి మరీ సంక్రాంతి సంబరాల్లో తేలి ఆడతారు. శీతాకాలాన్ని వీడ్కోలు చెబుతూ చేసుకునే పండుగగా కూడా ఇక్కడ చెప్తుంటారు. ఈ పతంగుల సందడి సాయంత్రంతోనే అయిపోదు. రాత్రిపూట తుకాల్స్ గా పిలిచే ప్రత్యేకమైన దీపపు కాంతులతో ఆకాశంలోకి వదిలే గాలిపటాలు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉత్తరప్రదేశ్ లో మకర సంక్రాంతి ఉత్సవాలను ఇంతే ప్రత్యేకంగా చేసుకుంటారు. అక్కడ ఈ రోజున నదీ పవిత్ర స్నానాల్ని తప్పనిసరిగా భావిస్తారు. పవిత్ర స్నానాలతో పాటు కిచిడి అనే ప్రత్యేక వంటకాన్ని దానంగా ఇవ్వడం వారి ఆచారం. మకర సంక్రాంతిని పురస్కరించుకుని అలహాబాద్ ని త్రివేణి సంగం వద్ద మహామేళాను నిర్వహిస్తారు. మాఘమాసం ప్రారంభంలో జరిగే పవిత్ర కార్యం కావడంతో దానిని మేఘమేళగా పిలుస్తుంటారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమం సహా హరిద్వార్, ఘర్ ముక్తేశ్వర్ వంటి ప్రాంతాల్లోనూ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గాలిపటాల పోటీలను నిర్వహిస్తారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో సిరుల సంక్రాంతికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పండుగ రోజు ఆవులు, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి వాటికి ప్రత్యేక పండగ వంటలను రుచి చూపిస్తారు. ఇళ్లు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం పూట డప్పు వాద్యాల మధ్య పశువుల ఊరేగింపు నిర్వహిస్తారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆడ, మగ, పిల్లలు అంతా రంగురంగుల కొత్త వస్త్రాలతో మెరిసిపోతారు. కావలసిన వారిని కలుసుకుని చెరకుగడ ముక్కలు, ఎండు కొబ్బరి, పప్పు ధాన్యాలను ఇచ్చిపుచ్చుకుంటారు. తర్వాత అన్ని వ్యవహారాల్లోనూ అదే తీయదనం కొనసాగాలి అనేది ఆ ఆచారం వెనకున్న నమ్మకం. ఈ మకర సంక్రాంతికి కర్ణాటకలో మరో విశిష్టత చోటు చేసుకుంటుంది. ఈ రోజున బెంగళూరు గవిపురం గవి గంధాధరేశ్వర ఆలయంలో సాయంత్రం వేళ ఓ వింత అబ్బురపరుస్తుంది. సూర్యకిరణాలు ఆలయంలోనూ నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి ప్రసరించి గర్భగుడిలోని శివలింగాన్ని తాకుతాయి. ఆ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటారు. తమిళనాట అయితే సరే పూర్తిగా గ్రామీణ వాతావరణంలోనే జరిగే మకర సంక్రాంతి పండుగపై వారికున్న మక్కువను చాటుతుంది. తన కిరణాలతో ఈ భూ ప్రపంచానికి వెలుగులు పంచే సూర్య భగవానుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. 4 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొత్త బియ్యం, ఆవు పాలతో చేసే పాలన్నం వారి ప్రత్యేక వంటకం. మొదటి రోజు మనలానే భోగి పండుగ చేసుకునే తమిళులు 2వ రోజు పూర్తిగా సూర్యుడికి కేటాయిస్తారు. 3వ రోజు మట్ట పొంగల్ నాడు పశువులను పూజిస్తారు. ఇదే రోజు చెన్నై కందస్వామి ఆలయం వద్ద నిర్వహించే రథయాత్ర ఆకట్టుకుంటుంది. ఇక మధురై, తంజావూర్, తిరుచునాపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్వహించే జల్లికట్టు ఆట గురించి చెప్పక్కర్లేదు. బలిష్టంగా ఉండే ఎద్దు కొమ్ములకు నోట్ల కట్టలు కట్టి వాటిని ఎదుర్కోవడానికి ఔత్సాహికులు పోటీలోకి దిగే ఆ సన్నివేశాలు ఆనందోత్సాహాలను ఇవ్వడంతో పాటు ఎంతో సాహసోపేతంగాను అనిపిస్తాయి. తర్వాత ఊరూరా జరిగే సహపంక్తి భోజనాలు వారి ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఇక కేరళ, ప్రత్యేకించి మకర సంక్రాంతి సాయంత్రం లక్షల మంది భక్తజనులు పోటెత్తే శబరిమల గిరులు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగుతాయి.
ఈ ఒక్కరోజే దర్శనమిచ్చే మకర జ్యోతి దర్శనం కోసం భక్తి ప్రపత్తులతో ఎదురు చూస్తారు. స్వామి భక్తులు జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించాలనుకునే అరుదైన సందర్భం ఈ మకర జ్యోతి దర్శనం. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని తిరువాభరణాలతో ఘనంగా అలంకరిస్తారు. స్వామివారికి తండ్రిగా చెప్పే పండలం മഹാരാജുల കാലം నుంచి ഈ ആചാരം കൊനസാകുതോంది. ഇവിടെ ഓരോ പൂജകൾ നടക്കുകയാണ്. മകര നക്ഷത്രം തെളിഞ്ഞു കഴിഞ്ഞു പിന്നിൽ. അതിന്റെ ഒരു പുണ്യ ദർശനമാണ് നമ്മൾ കാണുകയുണ്ടായത്. അങ്ങനെ എന്തുകൊണ്ടും പ്രകൃതിയും ദിവസങ്ങളായി നടത്തിയിരിക്കുന്ന ഒരു ആചാരത്തിന്റെ അനുഷ്ഠാനത്തിന്റെ ആഘോഷത്തിന്റെ പരിസമാപ്തിയിലേക്കാണ് നമ്മളിപ്പോൾ എത്തിച്ചേർന്നുകൊണ്ടിരിക്കുന്നത്. ജനനിബിഡമായ ഈ കാനനപാതകൾ ഇനി ഏതാനും മണിക്കൂറുകൾ ഒരു കുത്തൊഴുക്കാണ്. ഇതുവരെ പമ്പയുടെ തടത്തിലേക്ക് എത്തി തങ്ങളുടെ നാടുകളിലേക്ക് ഒരു വർഷത്തെ മുഴുവൻ വ്രതാനുഷ്ഠാനങ്ങളുടെ ആചാരങ്ങളുടെ പൂർത്തീകരണത്തിനായി എത്തിച്ചേരും. അവർ മടങ്ങുകയാണ്. തങ്ങൾ നേടിയ പുണ്യങ്ങളുമായി തങ്ങൾ ഒരു തെല്ലിട പോലും വീഴ്ച വരുത്താതെ ദേവസ്വം ബോർഡ് അധികാരികളും ഇവിടുത്തെ പൂജ ക്രമീകരണങ്ങൾ നടത്തുന്ന ప్రాంతానికో పేరుతో రూపుతో సందడి చేసే సంక్రాంతి సంబురాల దేశవ్యాప్త వైభవం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.